మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంట? నీతిమంతుడని ఎరగాలి. ఆయన దగ్గర దేనికి స్థానం ఉందో తెలుసా? నీతికి, నిజాయితీకి, యథార్థతకి, పవిత్రతకి, పరిశుద్ధతకి, విశ్వాసానికి, భక్తికి మాత్రమే స్థానం ఉంది. వేరే వాటికి స్థానం లేదు. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టామండి అంటారు. దేవుడికి అయిష్టమైన వాటితో స్నేహం చేస్తారు. అంటే వాళ్ళు నీతిమంతులు కారు, వాళ్ళకి దేవుడు ఆధారం కాడు, వారి లోపల విశ్వాసం ఉండదు. వాళ్ళు ప్రభు పోలికలో పుట్టామండి అంటారు. మూలంగానే మా మూలాలు క్రీస్తే అంటారు, కానీ ఆ మూలాలకు సంబంధించిన దాఖలాలు ఏవి కనపడవు. హల్లెలూయా అంటారు కదా. మనకు అర్థం కావాలండి. నా ఇంటి పేరు చెప్పండి. ఇంటి పేరు చెడగొట్టడానికి పుట్టావురా నువ్వు. ఏ పేరు అంట? ఏ గ్రంథంలో రాయబడిందండి? ఆశ్వేరోజు దగ్గర ఉన్న గ్రంథంలో రాసిరా మీ ఇంటి పేరు? మన ఇంటి పేరు మన ఇల్లు దాటితే ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఆ వాట్సాప్లో పెళ్లి కార్డు పెట్టి తప్ప వాళ్ళకి తెలుస్తుంది. మన పేర్లు కాపాడుకునే ప్రయత్నం చెయ్యద్దు. మనల్ని ఏదన్నా ఉద్ధరించాలి అంటే ఏ నామం ఉద్ధరిస్తుందట? యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించాలంటే నువ్వు దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివి అయితే. హల్లెలూయా. అబ్రహాము మూలముగా, అబ్రహాములో నుంచి వచ్చిన యాకోబు చరిత్రని అంతగా మార్చిన దేవుడు క్రీస్తునే నువ్వు మూలకి తలరాయిగా చేసుకొని ఆయనలో నుంచి నువ్వు ఉద్భవించి ఈ రోజున క్రైస్తవ జీవితం చేస్తూ ఉన్నట్లయితే పాపం లేని వ్యక్తిగా ఉన్నావా లేదా అడిగి చూసుకో. పాపానికి దూరంగా బ్రతుకుతున్నావా లేదా తడివి చూసుకో. పాపం అంటకుండా భద్రం చేసుకుంటున్నావా లేదా తడివి చూసుకోవాలంట. అలాంటి వారు ఏం చేస్తారంట? లోకాన్ని జయిస్తారంట. హల్లెలూయా. దేనితో జయిస్తారంట? విశ్వాసంతో జయిస్తారంట. ఏం చూసుకొని నీకు ఇంత అదిరిపాటు అంటారు కదండి. ఏం చూసుకొని? విశ్వాసం. ఎక్కడి నుంచి వచ్చింది? 10,000 జీతగాన్ని చూసుకొని కాదు భార్య మాట్లాడేది. 50,000 సంపాదించిన భార్యను చూసుకొని కాదు మనం మాట్లాడేది. ఎవరిని చూసి? నా తండ్రి నా కొరకు ప్రాణం పెట్టాడు. నా గుండెల్లో ఉన్న మొండి ధైర్యం ఏంటో తెలుసా? నా దేవుడే. ఆ విశ్వాసమే అని నీతిమంతులు చెప్పగలుగుతారంట. దేవుడు ఏం చేస్తారంట? లోకాన్ని నమ్ము. దేవుడు ఏం చేస్తారంట? లోకానికి నువ్వు వేరుగా ఉంటే, లోకాన్నే జయించే విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నీకు జయ జీవితం ఇస్తాడంట. హల్లెలూయా.